అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన వేళ భారీ అంచనాలు ఉన్నాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజధాని కోసం పలు నిర్ణయాలు జరిగాయి. కేంద్రం ప్రపంచ బ్యాంక్ రుణంతో పాటుగా ఇతర ప్రాజెక్టులను కేటాయించింది. ఇప్పుడు పనుల రీలాంచ్ కోసం ప్రధాని అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి ప్రధానికి పలు వినతులు అందుతున్నాయి. ప్రధాని అమరావతి వేదికగా కీలక ప్రకటన ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు సైనిక అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని పర్యటన ఖాయమైంది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రధాని పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. స్వాగత ఏర్పాట్ల నుంచి బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. లక్షలాది మందితో సభ ఏర్పాటుకి కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రధాని అమరావతి కేంద్రంగా చేసే ప్రసంగం మీద ఆసక్తి నెలకొంది. 2015లో అమరావతి రాజధాని ప్రకటించిన సమయంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో అమరావతి అంశం వివాదంగా మారింది. ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్లో అమరావతి పనుల ప్రారంభోత్సవం కోసం చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రధాని అమరావతి వస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో అప్పట్లో ప్రధాని పార్లమెంటు మట్టి పుణ్యనదుల నీరు తెచ్చారు. రాజకీయంగా ఆ తర్వాత వీటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు అమరావతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణంతో పాటుగా అమరావతికి రైల్వే ప్రాజెక్టు, రింగ్ రోడ్ నిర్మాణం వంటి ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో అమరావతికి చట్టబద్ధత అంశం ఇప్పుడు రైతుల్లో, ప్రభుత్వంలో చర్చగా నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొందరు బీజేపీ నాయకులు అమరావతికి రెండోసారి మోడీని పిలవడం సరికాదనే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని రాక వేళ పలు కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏపీకి అమరావతి రాజధానిగా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుకి మారడంతో ఇప్పుడు ప్రధాని మోడీ బహిరంగ సభ వేదిక మీద నుంచి చంద్రబాబు మరికొన్ని అంశాల మీద మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మోడీ కూడా అమరావతి కోసం భారీ వరం ప్రకటించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. మోడీ అమరావతి కేంద్రంగా ఏదైనా ప్రకటన చేస్తారా, చేస్తే ఎలాంటి ప్రకటన ఉండొచ్చు అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్లు నడుస్తున్నాయి. మరోపక్క విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్వామివారి నిజస్వరూప దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల మీద గోడ కూరడంతో 7 మరణించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఈ ఘటన మీద ప్రధాని మోడీ స్పందించారు. సంతాపం తెలిపారు. పరిహారం ప్రకటించారు. చంద్రబాబు కూడా ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాల్లో వారి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ విధానం మీద ఉద్యోగం ఇవ్వనున్నారు. సింహాచలంలో ప్రమాదం మీద ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7 మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల మీద ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలం భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సింహాచలం ఈ గుడిలో 7 భక్తులు మృతి చెందడం మీద చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.